రియల్ పీపుల్తో తీసుకొని దెన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ సీజీలో యాడ్ చేయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో ఫస్ట్ టిల్ డౌన్ షాట్ ఉంటుంది వేర్ యూ సీ నెంబర్ ఆఫ్ పీపుల్. ద ఫైనల్ కౌంట్ వుడ్ బి సమ్ 40,000 50,000 పీపుల్ ఏదో ఉంటుంది ఫైనల్ కౌంట్. In that the real people would be maybe 3,000 4,000 which we shot in layers. So real people will be 10,000 and CG people will be like 30 35 40 whatever kind of thing. Sir, when you're, for example, if you're shooting with 3,000 people, regular crowd, period crowd, so 3,000 people you have to provide costume. Yes we have to. So you'll decide the color palette also. Yes. Ee chankla ee colors use chedam, ee chankla use chedam. Yes. So it looks like Yes we have to. 3,000 people. You will take measurements. Yes. And you'll make the costume. Yeah. Also idea techukuntaru. Not measurements maybe. But you'll get idea that in the set medium size, maybe in the yeah. set extra large atla ankoni you will mass production untadi. The main problem adi kaadu, costumes చేయడం కాదు. Because this is happening in North India. In those days people used to have huge turbans. Huge turbans. If you see in the film you see people with big turbans. అంతమందికి టర్బన్స్ అంటే కొంతమంది కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ లైఫ్ పెట్టేస్తాం. బట్ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ యూ షుడ్ సీ దట్ షార్ట్ రెడీ అంటే ఒక 20 మంది కాస్ట్యూమర్లు పెద్ద పెద్ద గొడ్లు వేసుకొని చుట్టూ ఫ్యాక్టరీలో చుట్టూ పంపిస్తూ ఉంటారు ఫర్ వన్ షాట్ వన్ టేక్. ఆ దొమ్మిలో ఒక టేక్ అయిన వెంటనే ఊడిపోతాయి, మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ అంటారు. మీరంతా లాఠీ సీన్ లో. వావ్. ఓకే, సో ద స్టోరీ ఇస్ రన్నింగ్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే, నేను టర్బన్ చూసా, నేను అనుకున్నా తెలంగాణలో కూడా ఉంది సార్ టర్బన్. ఓకే, అది కొంచెం వేరే టర్బన్, బట్ నేను అంత గమనించలేదు ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ దాని మీద పోయింది. ఆ క్రౌడ్ ల కాస్ట్యూమ్ గమనించలేదు. సో the entire story is running in somewhere near to Delhi. In Delhi. Okay. In Delhi or outskirts of Delhi. Okay. Most of the story is there. Okay. Which is nice actually. So characters manavallu unna kuda Delhi being the central, so for catering to everybody. Ani kaadu story lo it happens there. Yeah, that's what. So ante national politics is directly inclined to what these people are doing in a way. Because ఎందుకంటే మన దగ్గర మామూలుగా సౌత్ లో ఫ్రీడమ్ ఫైట్ రెవల్యూషన్ చాలా తక్కువ, నార్త్ లో జరిగినంత మూమెంట్ సౌత్ లో తక్కువ. సో నేను అంత ఆలోచించలేదు. సో నేను అనుకున్నా మన రెండు తెలుగు క్యారెక్టర్స్ కదా, ప్రాబబ్లీ దే వెంట్ బి మీటింగ్ ఇన్ మద్రాస్. నేను మద్రాస్ అనుకున్నాను ఎందుకు, నేను ఢిల్లీ అన్న పోలేదు నాకు. ఓకే, ఢిల్లీ అనే పెట్టా అంటే ఆన్ దట్ నోట్ ఈవెన్ అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నా కూడా దిస్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు దేర్ యాక్చువల్ లైఫ్. అండ్ నాట్ ఓన్లీ దట్ పేట్రియాటిక్ ఫిల్మ్ కూడా కాదు, బట్ అండర్ కరెంట్లో ద పేట్రియాటిజం విల్ బి దేర్, ద ఫ్రీడమ్ స్ట్రగుల్ విల్ బి దేర్, విల్ టచ్ దట్ పాయింట్, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ ఫ్రెండ్షిప్. ఓకే, నాకు అది బాగా ఫ్యాసినేషన్. ఇద్దరు సూపర్ హీరోల్ని సంబంధం లేని తీసుకొచ్చి కలిపేయాలని తెలియంది కాకుండా. అంటే ఇప్పుడు మనకి అర్జునుడు కృష్ణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు, దుర్యోధనుడు కర్ణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు. దే ఆర్ మెనీ స్టోరీస్ ఆన్ దర్ ఫ్రెండ్షిప్. అదంతా నాకు ఒక ఎక్స్ట్రా మైల్ ఎలా ఉంటుంది, కర్ణుడికి కృష్ణుడికి ఫ్రెండ్షిప్ ఉంటే అది ఎలా ఉంటుంది అసలు. యూనో ఫైనల్గా కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియంది కొత్తది ఒకటి చేస్తే అది అందులో ఎడిషనల్ ఎక్సైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనకి మధుబాబు గారి నవల్స్ చదివా? నవల్స్ అంటే డిటెక్టివ్ స్పై థ్రిల్లర్స్, బేసికలీ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ థింగ్. మధుబాబు గారు షాడో, అందులో హీరో పేరు షాడో, హీఈస్ ఎ స్పై, ఇండియన్ స్పై. పానుగంటి గారేమో సేమ్ అదే కైండ్ ఆఫ్ సెటప్, అందులో హీరో పేరు బుల్లెట్. ఓకే, సో నా ఈ చదివేస్తాను, బట్ నా మైండ్లో అంటే మా బుల్లెట్ని షాడోని ఇద్దరు కలిపి వాళ్ళిద్దరు ఏదైనా చేస్తే నా మైండ్లో నేను ఒక అప్పుడు కథలో ఎన్ని తెలియదు కానీ ఏదో ఒక ఊహించేసుకుంటూ ఉంటాను. దట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆ తర్వాత DC కామిక్స్లోనే కొన్ని రేర్ కామిక్స్లో సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ కలుస్తారు. భలే ఉంటుంది అది అసలు. తర్వాత సబ్సిక్వెంట్లీ మార్వెల్ యూనివర్స్లో ఎన్ని వచ్చినాయి, బట్ ఎప్పటి నుంచో నాకు ఇద్దరు సూపర్ హీరోలను కలిపేయాలని. మన ఫ్రీడమ్ ఫైటర్లను కలిపితే ఇంకా
ఇంకా కిక్ Yeah. ఉంటుంది కదా Yeah. అన్న థాట్తో స్టార్ట్ అయింది ఇది. నాకు కూడా చిన్నప్పుడు బిగ్ చిరంజీవి ఫ్యాన్ సార్. నాకు అనిపించేది వాట్ ఇఫ్ చిరంజీవి కమ్స్ ఆన్ టు ద క్రికెట్ పిచ్. చిన్నప్పుడు ఫైట్లో లెక్క పెట్టుకునే వాళ్ళం, 6 ఈ సినిమాలో 6 ఫైట్లు 7 ఫైట్లు అని. ఇప్పుడు అనిపించేది క్రికెట్ గ్రౌండ్లోకి వస్తే కూడా మేబీ బ్యాటింగ్ కూడా అలానే గుండెగాళ్ళని కొట్టినట్టు ఉంటుంది అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ ఐ డెంట్ థింక్ ఎనీథింగ్ బియాండ్ దట్. అక్కడే ఆగిపోయింది థాట్. బట్ దే ఆర్ సేయింగ్, ఐ డోంట్ నో హౌ రియల్ ఇస్ ఇట్, మీరు అన్నారని విన్నా, దట్ వాళ్ళిద్దరు ఒక టైం పీరియడ్ లో they belong to the same time period. that is 1997లో ఒకళ్ళు పుట్టారు, 1897లో ఒకళ్ళు పుట్టారు, 1901లో, జస్ట్ 3.5 years or something apart. ఓకే. అండ్ సర్ప్రైజింగ్లీ ఇద్దరు ఒకేసారి వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఓకే. అరౌండ్ దర్ 20s అండర్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఓకే. ఇళ్ళ నుంచి వెళ్ళిపోయారు అండ్ నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్ వెన్ దే లెఫ్ట్ దర్ హోమ్స్. ఓకే. So you don't know. And after 3-4 years they came back. వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరావు గారు బికేమ్ హిమ్సెల్ఫ్ ఏ వారియర్ సెయింట్ లాగా. ఓకే. యూనో అండ్ ఎల్లక ముందు కొమరం భీమ్ వాజ్ అన్ఎడ్యుకేటెడ్. ఓకే. 3-4 years లో when he came back he was educated. ఎక్కడ కూడా ప్రూఫ్ లో కూడా ఈ 3 years వీళ్ళు ఏం చేశారు ఎక్కడ లేదు. ఏదో కాంటెంప్లేటింగ్ కూడా తెలీదు. అస్సాం ఆ సైడ్కి వెళ్ళారు అని అంటారు, కోల్కతా సైడ్ వెళ్ళారు అంటారు, కానీ నో వన్ నోస్ వాట్ హ్యాపెండ్. సో అది నాకు అరే ఇది అసలు సూపర్ ఎక్సైటింగ్ కదా. ఇక్కడ మన వాళ్ళిద్దరు అక్కడ కలిసారు, దే మెట్, వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది, వాళ్ళిద్దరు ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నాకు సింపుల్ థింగ్ లాగా వాళ్ళిద్దరు కూర్చొని ఎక్కడో బడ్డీ కొట్టులో చాయ్ తాగారు, ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఎక్సైటింగ్ నాకు. జస్ట్ ఇఫ్ యూ పిక్చరైజ్ ఇట్, వాళ్ళు జస్ట్ ఏంటి భయ్యా ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అని కూర్చొని ఇద్దరు టీ తాగారన్నా కూడా నాకు బోల్డ్ అంత ఎక్సైట్మెంట్ వచ్చేసింది. And getting 2 stars is also another excitement for that characters. Obviously. And also just see, according to what we know, Alluri Sitaramraju is a well-learned man. Okay. Well-learned man, పురాణాలు ఇతిహాసాలు చదువుకున్నారు అంత. సో వెన్ దెర్ ఇస్ అ వెల్-learned man, ఎక్కువ తెలిసిన అతను కామ్గా ఉంటాడని. Okay. Now this, even though there is so much of things happening around him, he will be more stoic. Okay. And Komaram Bhim is a tribal. A tribal లో ఉండి అమాయకత్వం, ఇది ఎంత ఫైర్ ఉన్నా అమాయకత్వం పోదని అదంతా రిఫ్లెక్ట్ అయింది సార్ ట్రైలర్ యాక్చువల్లీ. సో అందుకని ఆ కాస్టింగ్ కూడా చరణ్ విల్ బి లైక్ ఇన్ ద కళ్ళల్లో ఇంటెన్సిటీ యువర్ సేయింగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెర్నింగ్ అండ్ ఎబిలిటీ టు ఎమోషన్స్ని అణుచుకోగలిగే తత్వం ఉన్న వాళ్ళ దాంట్లో కళ్ళు ఇంటెన్స్గా ఉంటాయని నా లెక్క. అమాయకంగా ఉండేవాడు, కోపంగా ఉండేవాడు, అమాయకంగా ఉండేవాడు అవుట్వర్డ్గా ఉంటాడు, ఏది దాచుకోడు, ఎక్స్ప్రెషన్స్ అన్ని హిట్టింగ్గా ఉంటాయని. ఆ పులి దగ్గర అరవడం అయినా ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అవుట్వర్డ్ అని ఎన్టీఆర్ని. సో కాస్టింగ్ కూడా ఆ రీజన్స్ తీసుకుని. సార్ ఈవెన్ ద బీజిఎం ఆల్సో మస్త్ సాలిడ్ బీజిఎం సార్. సార్ మీది ఒక ఇంటర్వ్యూలో ఐ రెడ్ దట్, ఐ సా దట్ ఇంటర్వ్యూ, లేదు మీ ఇంటర్వ్యూ కాదు సారీ, కిరవాణి ఎవరొక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వై ఈస్ దట్ యువర్ కాంబినేషన్ హ్యాస్ ఎ గ్రేట్ మ్యూజిక్ అని. సో హీ సెడ్ that when I give a piece of music, so what Rajamouli does is he will not cut the music according to the scene. He'll make sure his scene will fit into the length of the music, so you'll feel complete, you'll feel full. So you're still practicing that? Yeah, there is a give and take. There's a give and take. Okay. For many sequences నేను సాంగ్స్ సాంగ్స్ తీసుకెళ్ళినట్టు రీ-రికార్డింగ్ తీసుకుంటా ముందు. Okay. ముందు రీ-రికార్డింగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్కి, దట్ మైట్ నాట్ బి ద ఫైనల్ థింగ్, బట్ నాకు రీ-రికార్డింగ్ పెట్టుకొని స్టంట్ మాస్టర్కి ఈ పీక్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ యాక్షన్ సీక్వెన్స్లో ఈ పీక్ కావాలి అని కూడా చెప్పినవి ఉంటాయి. అండ్ ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత తన దగ్గర నుంచి మ్యూజిక్ ఇస్తాడు, ఆ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది, ఐ డోంట్ ఫీల్ లైక్ కటింగ్ అంటే దెన్ ఐ విల్ extend the shots. Sometimes shoot and also shoot extra and fit into that one. Sometimes the music also has to be edited. It is not only one way. But music బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉందంటే మాత్రం ఐ విల్ డూ ద ఎడిటింగ్. And so do you play the music in the action episodes? ఈ సినిమాలో ప్లే చేయలేదు, బాహుబలి అప్పుడు ప్లే చేశాను.
For some, not every time. Okay. For some. You think when you play the music like a dance and montage movement లానే, you think the movement will be right? Enhanced. Yeah, కదా? Enhanced. Definitely గా. అది పర్టికులర్గా నాకు ఎందుకు అనిపించింది. ఎమోషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు Yeah. ఫైట్ లో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ మై సీక్వెన్సెస్ ఆర్ లెంగ్తీ సీక్వెన్సెస్. True. అందులో కూడా బిగినింగ్ బిల్డప్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది Especially ఉంటుంది. బాహుబలి 2 లో I noticed. You see beginning, middle and end. ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు some picking music comes and it picks up from there. Especially the climax అనుకుంటా. So it had that beginning, middle and end, true. Like a scene you treat. సో నేను అనుకునేవాను సార్, మీ ఫైట్ సీన్స్ చూసినప్పుడు అనిపించేది నాకు, ప్రాబ్లీ యూ మైట్ ప్లే మ్యూజిక్ అని. యూ సైడ్ ఎస్, నా గెస్ కరెక్ట్ అని ఫీలింగ్ మంచిగా ఉంది ఇప్పుడు. అదే ఆ ఎమోషనల్ పీక్ ఉన్నప్పుడు ఇఫ్ ఫర్ దట్ సీక్వెన్స్ నా దగ్గర మ్యూజిక్ ఉంటే ప్లే చేస్తాను. ప్రభాస్ కూడా ఒక రెండు సార్లు అడిగాడు కూడా, మ్యూజిక్ ఉందా డార్లింగ్ అడిగాడు కూడా. ఈవెన్ ఇట్ హెల్ప్స్ అ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కొన్నిసార్లు నేను విజయ్తో అర్జున్ చేసేటప్పుడు నాకు మ్యూజిక్ రెడీ లేదు, సో నేను వేరేది ఏదో ప్లే చేశాను రిలేటెడ్ ఎమోషన్. సో అది చాలా హెల్ప్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది, సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే అల్టిమేట్గా అది కూడా కొరియోగ్రఫీయే కదా. ఆబ్వియస్లీ. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు యూ ఆర్ టెలింగ్ అబౌట్ సోలమన్. సో ఐ వాస్ థింకింగ్ వెదర్ నాట్ ఓన్లీ ఫైట్, maybe he'll choreograph something which has a moment also. Not needed it's a fight or a song also. Actually reverse, Prem Rakshit, Yeah. who has done the songs, Not Song and other songs, తను also fights, choreographs some fights. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఒక పోర్షన్ ఆఫ్ ద ఫైట్ తను కొరియోగ్రాఫ్ చేశాడు కూడా. బట్ డాన్స్ మాస్టర్స్ టేక్ ఆన్ ఫైట్ కొరియోగ్రఫీ విల్ బి డిఫరెంట్. యాక్చువల్గా బాహుబలిలో వాళ్ళిద్దరు ఆరో, దేవసేన బాహుబలి ఆ కారిడార్ లో యాడ్రెస్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేశాడు. ఓకే, సూపర్. ఇందులో కూడా వన్ ఆర్ నాట్ ద ఎంటైర్ వన్ బట్ బిట్స్ తన కొరియోగ్రాఫ్ చేశాడు. చాలా డిఫరెంట్ గా ఉండేది యాక్చువల్లీ. అవి సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి అది అది బాగుంది. అది నేను ఐ థాట్ లైక్ అటువంటి చూసినప్పుడు అనుకుంటా మీరే చెప్తున్నారేమో అనుకుంటా. అంటే అది నాకు అంటే మామూలుగా కొన్ని షేడ్స్ కనిపిస్తాయి సార్ ఫైట్ మాస్టర్ లైక్. ఓ సినిమా చూసిన తర్వాత అరే ఇది ఆ ఫిల్మ్ ఫైట్ లాగా ఉంది కదా అనిపిస్తుంది. సో మీ దాంట్లో కనిపించబోస్తుంది అనుకుంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డైరెక్టర్స్. అండ్ నేను మేకింగ్ వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ద సేమ్ టైమ్ సీ యూ హోల్డింగ్ నైఫ్స్ అండ్ ఆల్. సో మామూలుగా బ్రిటిషర్స్ని చూపెట్టినప్పుడు మన తెలుగు సినిమాలో, హిందీ సినిమాలో ఇక్కడ కూడా ఈ నాకీ నీకీ లాంగ్వేజ్ ఉంటుంది. బ్రిటిషర్స్ మాట్లాడేది హిందీలో కూడా. ఇప్పుడు లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చూసినప్పుడు రంగ్ దే బసంతి కష్టపడి హిందీ మాట్లాడుతుంటారు. గుడ్ దట్ యూ యూజ్డ్ ఇంగ్లీష్. సో అది అసలు చాలా పుట్ ఆఫ్. అది అల్లూరి సీతారామరాజు అన్నారంటే అసలు చాలా బదులు పెట్టేసినట్టు ఉంటుంది అది. అలాగొద్దు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆ సీన్ తీసే విధానంలో కానీ, పెట్టిన కెమెరా యాంగిల్స్లో కానీ, యాక్టర్స్ పర్ఫామ్ చేసే విధానంలో కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది. సో ఆడియన్స్కి అర్థం అవుతున్నప్పుడు, భాష లేకుండానే అర్థం అవుతున్నప్పుడు కొన్ని ఇంగ్లీష్ మొక్కలు వచ్చినా అర్థం అవుతాయి, ఏం లేకుండానే అర్థం అవుద్ది. సో దానికి మళ్ళీ యాక్సెంట్ పెట్టి దాన్ని కెలకడం అనేది నాకు నచ్చలేదు. సో ఐ డిసైడెడ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఆడియన్స్కి అర్థం ఉంది, ఇంగ్లీష్ సినిమాలే ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తాం అని చెప్పి అది డిసైడ్ అయిపోయా అస్సలు ఉంచకూడదని. అది వచ్చేసి ఉంటే ప్రీవియస్ మెమరీ అటాచ్ అయ్యేది. ఆ ఒక్క నాకి నీకు ఒక్క పదం వచ్చినా అది ఆ ఫీలింగ్ వచ్చేది, విచ్ ఇస్ వెరీ గుడ్. అది యాక్చువల్లీ one or two sequences lo I wantedly put a Dubasi translator. Okay. So a English officer ki Telugu లేకపోతే హిందీ రాదని. దట్ ఈస్ వెరీ స్మార్ట్. ఎందుకంటే మాకు ఎఫెక్ట్ రావాలి కదా, ఒక కాపరి ఉన్నాడని. మరి రావాలి కదా అది. అక్కడ అతను ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగోదు. దేర్ ఇస్ వన్ గాడ్ అంటే మజా రాదు. ఒక కాపరి ఉన్నాడంటే ఆ మ్యూజిక్ కి. ట్రూ, దట్ ఈస్. సీ సార్, అది there is no yardstick, there is just a feeling. You go by completely English or you need a translation. It's a instinctive feeling. Ante it's completely what you feel at that moment. Great. So into mundu mana maatladunnappudu you said like when the 2000 people, when the shot is okay, and I don't know how many assistants will be on the mics, and you say cut, you have to change the position. How does that happen? అంటే వాళ్ళు ఒకసారి ఆ ఫ్రెంజీలోకి వెళ్ళిపోయి అరవడం మొదలు పెట్టారంటే మనం మైక్లో ఎంత గట్టిగా అరిచినా వినపడదు.
సో కట్ చెప్పడం ఎలాగా అన్నది యాక్చువల్లీ బాహుబలి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఒక్కడే రే అయిపోయిందిరా కట్ అయిపోయింది ఆపండి అని లాగితే లేదు దీనికి ఏదో కనిపెట్టాలి అని చెప్పి ఏం చేశానంటే ఒక హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ సౌండ్ ఒకటి రికార్డ్ చేసి పెట్టుకున్నాం. హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది అది గట్టిగా. సో ఫుల్ సౌండ్ పెట్టి ఇండస్ట్రీలో సైరన్ వచ్చింది, బట్ దానికన్నా హై అది అంటే అంత పిచ్ సౌండ్ తప్ప వాళ్ళు వినపడదు. సో ఆ సౌండ్ వినిపించినప్పుడు దే స్టాప్ అండ్ కమ్ అవుట్. అది ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అది కనిపెట్టా. సేమ్ థింగ్ వి యూజ్డ్. గ్రేట్ సార్, గ్రేట్. ఐ థింక్ పీపుల్ విల్ ఫాలో ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఎందుకంటే నేను ఒకటే ఫిల్మ్ పనిచేసా, కేడీ అనే ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు నేను గమనించింది అంటే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి క్రౌడ్లో కూర్చొని స్వెటర్ అల్లుకునే వాళ్ళని చూసా. నిజం సార్, స్వెటర్ అల్లుకొని షార్ట్ అప్పుడు బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వేసుకుని నిలబడుతున్నారు. బట్ వెరీ నైస్. ఇంత మల్టీ టాస్కింగ్ ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే నువ్వు బ్యాగ్లో పెట్టుకోద్దు, అదే పని చెయ్యి. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ ఫిల్మ్స్ ఆర్ we have to agree very low standard. It's not that they వాళ్ళు లో స్టాండర్డ్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయక మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి ఎలా చేయాలి, ఇలా చేయండి అని చెప్పలేకపోతున్నాం. మలయాళం ఫిలిమ్స్లో ఏం చేస్తున్నారు సందీప్ అసలు వాళ్ళు, యూ లుక్ అట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్ పర్ఫెక్ట్ అసలు. అది చూసి చాలా సిగ్గేస్తారు అసలు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఏమనంటే ఏం చెప్తారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ వేరు ఉంటారు అని చెప్తారు. అదంతా కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కోఆర్డినేటర్ గురించి మారాలి సార్. నాకు కూడా అది ఎప్పుడు అనిపించేది సార్, కొందరు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ బాగా సినిమాలో కనిపించి నేను గుర్తుపట్టేవాడిని. ఈ సినిమాలు చూసి అసలు నాట్ బిలీవ్ అర్జున్ రెడ్డిలో డెత్ సీన్లో నేను జూనియర్ ఆర్టిస్ట్ ఫోటోలు తెప్పించుకున్నా. ఫోటోలు తెప్పించుకొని సెలెక్ట్ చేసి వాళ్ళకి వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఆడియన్స్ లానే ఫీల్ అవుతుంది సార్ అనుకుంటా. మనం మామూలు ఆడియన్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ కామన్ చూస్తున్నాం కదా, చూసి వీడిని ఆ సినిమాలో చూసామంటే అయిపోయింది, చచ్చిపోయింది సీన్ అని. సో మీరు అన్నది కరెక్ట్ సార్, అది జూనియర్ ఆర్టిస్ట్ క్రియేట్ చేయాలి. మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే ఢిల్లీలో బాంబేలో కొంచెం బెటర్ సార్. ఎట్లా అంటే వీళ్ళు పోయి మాట్లాడతారు, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, ఇట్స్ అ డీసెంట్ జాబ్, విల్ గెట్ ఎ డీసెంట్ పే, వెన్ ఎవర్ యూఆర్ ఫ్రీ యూ లెట్ us know, ఇది నెంబర్. మంచిగా చదువుకున్న వాళ్ళు జస్ట్ ఊరికే చూద్దాం సెట్ ఎట్లుంటుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే 1 year చూసేసి ఇంకా చాలా అనుకునేవాళ్ళు. సో దే విల్ బి న్యూ ఫేసెస్ వస్తుంటాయి. అండ్ వీళ్ళకి కూడా జీల్ ఉండాలి తీసుకురావడానికి, లేకపోతే వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళకు కూడా ఒక టైప్ లో కూర్చొని ఉంటారు సార్ వాళ్ళు. ఎన్ని చూసాం మేము కూర్చుంటారు అండ్ రెడీ అనగానే ఒకేలాగా నుంచని అందరూ ఒకే పేస్ లో ఒకే స్పీడ్ లో ఒకే రకంగా ఒకే ఎక్స్ప్రెషన్ తో నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు చాలా కోపం వస్తుంది. అసలు అది చాలా కేయాటిక్ జాబ్ సార్. అది ముందే అనిపిస్తుంది తక్కువ మంది పెట్టుకోవడం బెటర్ అని. నేను దీనికి ఏం చేసామంటే మాకు దేర్ ఆర్ సమ్ BFI బ్రిటిష్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ BFI అని అట్లా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. 1930s 40s 1920s వాళ్ళు కవర్ చేసిన ఇండియా ఫుటేజ్ ఉంది. సో వి గాట్ ఇట్ సమ్ అబౌట్ అవన్నీ 15 frames లో ఉంటాయి, ఫాస్ట్ అంటారు. బట్ ఆ ఫుటేజ్ చూసి వి సా వాట్ వాస్ ద బ్యాక్గ్రౌండ్ లైక్, వాట్ వర్ ద కాస్ట్యూమ్స్ దట్ దే వర్ వేరింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ స్కిన్నీ, most of the people were skinny. Everybody were working probably. Working and either bare chested or either dresses skinny with huge turbans. సో నాకు జూనియర్ ఆర్టిస్ట్లో అంటే ముందు అసలు లావుగా ఉన్న వాళ్ళని తీసేయండి అని అదో పెద్ద జాబ్. అది సన్నగా ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి మొత్తం అసిస్టెంట్ డైరెక్షన్ కూర్చోబెట్టి మీరు నోట్ చేసుకోండి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు. కవరేజ్ ఆఫ్ కల్కత్తా స్క్వేర్ కవరేజ్ అని ఏదో చిన్న కెమెరా ప్యాన్ అవుద్ది చూడండి, అందులో రకరకాలు ఏం చేస్తున్నారంటే ఇంట్రెస్టింగ్ థింగ్. బిజీ రోడ్లో మధ్యలో కూర్చొని పులి మేక ఆడుకుంటున్నారు కొంతమంది. అసలు మనం అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే పులి మేక సెటప్ పెట్టుకుని ఆడుకోవడానికి బెటర్ కదా అసలు, బికాస్ వీ హ్యావ్ ఎ రిఫరెన్స్. అలా చేయడం చేయాలి పర్టికులర్గా అందులోంచి తీసి వాళ్ళకి నేర్పించి పెట్టాం. ఇందులో బాగుంటుంది, యుల్ ఫీల్ రైట్ ఇన్ దట్ ఢిల్లీ, ఆ ఓల్డ్ 1920s ఢిల్లీలోకి
either the background artist or production design చెప్పక్కర్లేదు. Yeah. Now we are very good at it, doing Yeah. the set work and everything naturally చేయడం. Because of this background artists and also their costumes, the color palettes used, అంతా కూడా 1920s ఢిల్లీస్లోకి అలాగా ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంది. ఓకే, గ్రేట్ సార్. యాక్చువల్లీ విల్ సీ, ఐ థింక్ అథెంటిక్ ఢిల్లీ కనిపిస్తుంది అయితే. బట్ దట్ సైరన్ ఐడియా ఇస్ అ క్రేజీ ఐడియా. అది అందరికి ఈ ఇంటర్వ్యూతో అందరు చూసేస్తారు. అది అంటే ఏమంటారు, నెసెసిటీ ఆఫ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అక్కడ జనానికి క్లియర్ చేయాలంటే ఏదో ఐడియా రావాలి కదా. సో సార్, యూజువలీ హౌ మెనీ డేస్ ఆఫ్ షూటింగ్ సార్? 300 plus. 300 plus. Wow. సో సార్, వాట్ డూ యూ థింక్, లైక్ అంటే నేనైతే మీరు రిహార్సల్ కూడా కౌంట్ ఉంటుందా 300 days లో? ఓన్లీ షూటింగ్ డేస్. ఓకే, రిహర్సల్స్ సంబంధం. ఓకే, ఓన్లీ వెన్ యూర్ క్యాప్చరింగ్ ఇట్స్ 300 days. వెన్ వి కాల్ ద హోల్ యూనిట్ అండ్ కెమెరాస్ అండ్ షూట్. ఓకే, అది కాకుండా రిహర్సల్ డేస్ విల్ బి ఈజీలీ 200. వావ్, మోర్ దెన్ 200. లెక్క పెట్టలేదు కానీ. సో whenever I know you, there is no need for you to tell to the producer that ఇది నా బడ్జెట్ ఇంత అవుద్ది, ఇంత కేటాయించండి, బట్ స్టిల్ in your head when you're preparing for this film, do you know that it will be between 250 to 300 days? డేస్ మేబీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువైంది డెఫినెట్లీ. ఐ థాట్ ఇట్ విల్ బి 225 days మేము ఒరిజినల్గా వేసుకున్నాం. 225, 240. ఓకే, so that 60 days of extra was there. Okay. What surprised you, sir? What do you think that 60 days was? You didn't calculate? Calculate చేసింది మెయిన్గా నైట్ ఇంటర్వల్ నైట్ సీక్వెన్స్. Okay. We shot for 65 nights. It was only originally planned for 25 or 28 nights. So that went much more than నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, because there were number of things involved and nights. ఇక్కడ జూనియర్స్ తెల్లోళ్ళు ఒక 250 మంది తెల్లోళ్ళు తీసుకొచ్చాం. 40 ఫైటర్స్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చారు. సో ఈ కోఆర్డినేషన్లో రోజుకి నేను అనుకున్న షాట్లు we couldn't do. And also because of the complexity of it took more than achieve చేయడానికి కూడా ఎక్కువ పట్టింది. I think that is where we missed the mark, mainly on the interval sequence. Okay. మిగతా అక్కడ కొంచెం పెరుగు ఉంటాయి. Okay. Otherwise. But to achieve that also, irrespective of it is 50 days or 75 days, I understood without telling 75 days is action episode. So when you plan action episode like that, so you have pointers, or you know like how it is starting to end, and you take physical help from the masters. ఎట్లుంటుంది సార్ మీ డిజైన్? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్, పర్టికులర్లీ యాక్షన్ సీక్వెన్స్, బిఫోర్ వి గో స్టంట్ క్విజ్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఓకే. ఈదర్ మాస్టర్ ఇన్వాల్వ్ అయిందంటే తను షూట్ చేసి ఆ మూమెంట్స్ అన్నీ ఏంటి మొత్తం అంతా షూట్ చేసేసి హీరోలు ప్రాక్టీస్ చేసి ఉండాలి దానికి ఆ స్టంట్స్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ యానిమల్స్, లైక్ ఆ బిగినింగ్ సీక్వెన్స్లో యానిమల్ ఉందంటే, సో అది ప్రీవియస్ యానిమేషన్లో షూట్ చేసుకుని యానిమేషన్లో ఉండాలి మా దగ్గర. ఓకే. సో షార్ట్ వైజ్ డివిజన్ అయిపోయి ఉండాలి. ఓకే. ఆన్ ద డే ఆఫ్ షూట్ ఐ మెట్ యాడ్ 1 or 2 షార్ట్స్ ఎక్స్ట్రా. బట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏమి షూట్ చేయాలో అంతా కూడా పేపర్ మీద ఉండాలి. సో యూ టైమ్ సీన్ లాగా మీరు యాక్షన్ సీక్వెన్స్ కూడా టైం చేస్తారు? బికాజ్ వి ఆల్రెడీ షాట్ ఇట్. ఓకే. బికాజ్ ద స్టంట్ గై హస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ద స్టంట్ విజ్. నో సార్, దాని ముందు కూడా మీరు 20 minutes అనుకుంటే ప్రీవియస్ చూస్తే 5 minutes పెరగడం తగ్గడం అట్లే ఉండదు. ఆల్మోస్ట్ విల్ బి, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని కూడా ఎడిట్ చేసేస్తాం. ఓకే. దాన్ని కూడా ప్రీవియస్ని స్టంట్ విజిల్ని కలిపేసి ఎడిట్ చేసేస్తాం. మధ్యలో యాక్షన్ మధ్యలో సీన్ వస్తే ఆ సీన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ పెట్టి షూట్ చేసేస్తాను. జస్ట్ మామూలు ఐఫోన్ ఏదో పెట్టుకుని అరే మీరు చేయండి రా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్తోనే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ యాక్ట్ చేసిన సీన్లు బోల్డ్ అని ఉంటాయి, తర్వాత సరదాగా రిలీజ్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళతో యాక్ట్ చేయించేసి ఆ సీన్ కూడా పెట్టేస్తాను. ఓకే. సో వి రఫ్లీ నో ఎంత టైం పడుతుంది ఇది అని. ఓకే. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటర్వల్ సీక్వెన్స్ వెంట్ బియాండ్ మై కంట్రోల్. Okay. Every time you move from one film to another film, for example, if one film collected 250 crores, so next film you'll make in 250 crores. So if it goes 500 crores,
విల్ గో 500 crores. అలా అలా లేదు. అంటే ఈసారి కొంచెం అంటే 1800 crores చేసిన 1800 crores పెట్టలేదు బడ్జెట్. సో నేను అప్పుడు అనుకున్నా ఏంటి ఇప్పుడు 1800 crores ఉంటుందా బడ్జెట్ అని. లేదు లేదు. బట్ యూ విల్ నెవర్ థింక్ అబౌట్ మనీ, నో? డూ యూ రియలీ? అంటే మొత్తం అసలు నాట్ ఇన్ ద ఆలోచించడం బిగినింగ్ డేస్. నా ఇప్పుడు ఫ్రమ్ పోస్ట్ మగధీరా, డూ యూ రియలీ థింక్ అబౌట్ బడ్జెట్? I really do, and I constantly keep worrying. బడ్జెట్ ఎక్కువైపోతుంది అని వరీ కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఆ వరీ కరెక్ట్గా ఈ షాట్ ఇలా తీస్తే బాగుంటుంది అని వచ్చినప్పుడు అది వెళ్ళిపోద్ది ఎక్కడికి. ఈ షాట్ అయ్యేసరికి ఈ షార్ట్ సీన్ అయ్యేసరికి మళ్ళీ బడ్జెట్ కొంచెం పెరిగి ఉంటుంది. అమ్మ మళ్ళీ బడ్జెట్ పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం. బట్ ఆ థాట్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తుండదు బడ్జెట్. మిగతా అన్ని వేళ గుర్తుంటుంది. సార్ మీ పేపర్ మీద ఉన్న బడ్జెట్ని మామూలుగా ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మీకు, ఇది ఇంత కాదు ఇది ఇంత అవుతుంది ఇక్కడ తగ్గియచ్చు అని అనుకోని అంతే చేయగలిగారు ఎప్పుడైనా? ఇప్పుడు మీరు ఈ ఇంటర్వెల్ లాగా పెడదాం, ఇట్స్ నీడెడ్ అనిపిస్తుందా? అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆబ్వియస్లీ వెంట్. షూటింగ్ డేస్ మూలంగా బడ్జెట్ మూలంగా ఎవ్రీథింగ్ వెంట్. బట్ అదర్ యాక్షన్ సీక్వెన్స్ లైక్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్. ఐ థింక్ వీ డిడ్ ఇట్ ఇన్ లైక్ మేబీ 5% వేరియేషన్లో ఫినిష్ చేసాం. తారక్ యాక్షన్ సీక్వెన్స్ విచ్ వీ వెంట్ టు బల్గేరియా అండ్ so it's like introduction scenes of both heroes. Yeah, both heroes. Almost like 5% వేరియేషన్లో we shot it within the planned budget. So సీక్వెన్స్కి మారిపోతూ ఉంటుంది. 300 working days, I think. Bahubali was 500 working days. Both things put together it is 600 plus. Both films put together. సో మీ వర్కింగ్ డేస్ తగ్గలేదు అయితే. సో ఈగ ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? గుర్తులే 200 అనుకుంటా. 200 180. సో మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి 150కి లోపు చేయలేదు. మర్యాద రామన్న 120 డేస్ అంత. ఓకే. అండ్ ఛత్రపతి సార్? అవన్నీ కూడా 130 140. హ్యూజ్ క్యాన్వాస్ 130 140 కదా అప్పుడు ఆ టైంలో ఆ బడ్జెట్స్కి. సార్ మీ దగ్గర కోర్ అంటే మీ డైరెక్షన్ టీమ్ హౌ మెనీ పీపుల్స్, ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఈ సినిమాకి 10. ఓకే. 10 మెంబర్స్. నాతో కలిపి 11. మా క్రికెట్ టీమ్ అన్ని ఎక్కిరిస్తూ ఉంటారు మమ్మల్ని. ఓకే. సో ఇంక్లూడింగ్ ద కో-డైరెక్టర్? 10 members. ఓకే. సో they are there from long time or every time you get some of them were there from the beginning. స్టూడెంట్ నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బాయి. ఓకే. తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. ఛత్రపతి విక్రమార్కుడి నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు. అలా there are some people who are there throughout. Some youngsters will be coming going. And one important thing, sir, who is your EP? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కార్తికేయ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏంటి, లైన్ ప్రొడ్యూసర్ పని ఏంటి అనేది నేను ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేదు. The main guy 2 people, కార్తికేయ మై సన్ అండ్ శ్రీవల్లి మై వదిన. ఓకే. వీళ్ళిద్దరూ మెయిన్. ఓకే. కార్తికేయ ఈజ్ లైక్ మార్కెటింగ్ కానీ డీల్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ నార్త్ వాళ్ళతో మాట్లాడడం కానీ స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ ఆర్టిస్టుల డేట్లు మాట్లాడడం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ మాట్లాడడం, సీయింగ్ ఎవ్రీథింగ్, బడ్జెట్స్ చెక్ చేసుకోవడం అంతా హీ విల్ లుక్ ఆఫ్టర్. వదిన ఈజ్ లైక్ హ్యాండ్స్ ఆన్. ఆ రోజు షూటింగ్లో ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఎంతమంది వస్తున్నారు, ఆ రోజు ఎంతమంది వెళ్తున్నారు, అంత అనుకున్నట్టు జరుగుతుందా లేదా, నెక్స్ట్ షెడ్యూల్కి కావాల్సిన వస్తువులు ఏంటి, అవి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా, అండ్ ఆల్సో ద పోస్ట్ ప్రొడక్షన్ ఇది. So they'll take after the post production also? Yes. Okay. She is there. So like, there for the entire film? Okay. She is like in post production she is entirely in charge of ఏ ప్రింట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంతా షీ ఈజ్ లైక్ షీ ఈజ్ ద హ్యాండ్స్ ఆన్ పర్సన్. ఓకే. బిఫోర్ యూ ఆస్క్ మీ సంథింగ్ ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. నాకు వరుసగా క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి సార్. హౌ క్లోజ్ ఈజ్ రణబీర్ ఇన్ యానిమల్ టు అర్జున్ రెడ్డి ఆర్ కబీర్ సింగ్ ఇన్ ద క్యారెక్టరైజేషన్? యా సార్, క్లోజ్ ఏం లేదు సార్. లేదా? కంప్లీట్ లేదు. అంటే యానిమల్ అని నువ్వు పేరు పెట్టేసరికి ఇమ్మీడియట్గా అందరికీ కూడా మళ్ళీ అలాంటి క్యారెక్టరైజేషన్ వైలెంట్గా యాంగ్రీగా ఉంటాడు, ఇలా ఉంటాడని
మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అందరూ, ఇంక్లూడింగ్ మీ. ఓకే, వైలెన్స్ అయితే ఉంది సార్, బట్ క్యారెక్టర్ అయితే నాట్ సిమిలర్. ఓకే, నేను కూడా ఊరికి అడుగుతుంటా అప్పుడప్పుడు, ఏమన్నా కబీర్ అర్జున్ షేడ్ కొడుతుందా అని ఏడీస్ని అడుగుతుంటా. బట్ లేదు సార్, నాట్ టు ద క్యారెక్టర్, ఈవెన్ ప్లాట్, స్టోరీ, ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. కాకపోతే కామన్ థింగ్ ఏంటంటే అది ఇది రెండు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్, రెండు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్, అది ఒక్కటే కామన్ థింగ్. ఓకే, ఐ డోంట్ థింక్ సో. ఉండరా, ఇక్కడ మాట్లాడుతున్నాం కదరా, మాట్లాడుతున్నాం కదా, లే నీకు ముద్దులేం లేవు, ఇప్పుడు దిగు, వెళ్ళి పక్క పో. సో సార్ ఇంకోటి అడుగుదాం అనుకున్నా, సాంగ్స్ అన్ని మాంటా సిచ్యువేషనల్ సాంగ్స్, అండ్ దిస్ ఇస్ వన్ ఫ్రెండ్లీ సాంగ్, నాట్ దిస్ నథింగ్ గర్ల్ అండ్ బాయ్ సాంగ్ అట్ ఆల్. లేదంటే ఈ సినిమాలో దెర్ ఇస్ అ స్మాల్ లవ్ యాంగిల్ బిట్వీన్ చరణ్ అండ్ ఆలియా, బట్ రొమాంటిక్ ట్రాక్ లాగా అలాగేం లేదు, కట్టు సాంగ్ అసలు లేదు, నాట్ ఈవెన్ ద సిచ్యువేషన్ కూడా లేదు, లేదు అలా కూడా లేదు. బట్ అసలు సాంగ్ పక్కన పెడితే ద రొమాన్స్ యాంగిల్ ఈజ్ ఆల్సో బిట్వీన్ దీస్ టూ గైస్ ఓన్లీ, రొమాన్స్. ఓకే, అంటే హీరోలు వాళ్ళిద్దరే, హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరే, హీరో విలన్లు వాళ్ళిద్దరే, ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ టూ గైస్. ఓకే, ఓకే. So it's in a way like there's no way that we are looking anywhere else other than these two friends. Great. Thank you for having me here, sir. And seriously, first day morning show, చాలా అందరూ అంటుంటారు ఫస్ట్ డే వెళ్ళి చూస్తా, ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తాను, కానీ చాలా తక్కువ సినిమాలకి ఆ ఫీలింగ్ కూడా. ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ పోయి చూడాలి. ఐఎమ్ వెయిటింగ్ సార్. అండ్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ సార్, మీరు ఫర్దర్ నెక్స్ట్ ఫిలిం అయినా నెక్స్ట్ ఫిలిం అయినా మీరు షూట్లో ఉన్నప్పుడు నేను పోస్ట్లో ఉన్నా లేకపోతే ప్రీలో ఉన్నా గ్యాప్లో ఉన్నా, నాకు ఉంది అంటే గ్యాప్, ఐ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యువర్ షూటింగ్ ఫర్ అట్లీస్ట్ 20-25 days. ఐ జస్ట్ కమ్ సిట్ అబ్జర్వ్ అండ్ గో. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది అనుకున్నప్పుడు ఐ జస్ట్ కీప్ ఆల్ మై సీక్రెట్స్ విత్ మీ ఓన్లీ, ఎక్కడ రివీల్ చేయను, బట్ ఐ వాంట్ టు సీ హౌ యూ వర్క్, స్పెషల్లీ బికాస్ దిస్ గ్రాండ్ స్కేల్. Like, you know, I'm sure that I can't give my time entirely as an assistant director for 1.5 years. But okay, 25 days or 30 days okay schedule. Please let me in, sir. Definitely. Observe అడిగేవని నేను అడుగుతున్నాను కాదు. I am asking you the same thing. సార్ నాదేముంటుంది సార్, అది ఏం లేకుండా అంత ఎలా చేయగలుగుతున్నాను కదా. ఐ రియల్లీ వాంట్ టు అబ్జర్వ్, ఎస్పెషల్లీ ఫర్ ద యానిమల్. అసలు రణబీర్ తో ఎలా యాక్ట్ చేస్తున్నావు, యాక్టర్స్ తో ఎలా నేను మారు వేషం వేసుకుని ఎక్కడ దాక్కుంటా. సార్ షూర్, బట్ నేను మాత్రం వస్తాను సార్, ఎందుకంటే నేను సిన్సియర్గా ఈగా ట్రై చేసిన, సో నాకు కుదరలేదు. సో ఐ వాంట్ టు. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. Bye, sir. Hey, we have to do it this way. They have to hold me here. Okay, this way. Yeah. Thank you, sir. Hello, sir. Good afternoon. Thank you for having me here. Thank you, Sandeep. Thanks for coming and doing this for us. Sir.